లైన్ మ్యాన్ అన్న నిజంగా చెప్తున్నా సినిమా అయితే చాలా బాగుంది అన్న నిజంగా నాకైతే మరో బలగం సినిమా చూసినట్లు అనిపించింది. చాలా పల్లెటూరు వాతావరణంలో తీసిండ్రు కదన్న, చాలా బాగుంది. మనము ఇప్పుడు వెనకటి విషయాలని చెప్తాం చూడు, కరెంట్ లేకుంటే ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్, ఫ్రెండ్షిప్ కానీ ఈ ఫోన్లు లేకుంటే కరెంట్ లేకుంటే ఎట్లుంటుందో, సో ఈ సినిమాలో క్లియర్ గా చూపెట్టిన ప్రతి ఒక్క ఎమోషన్ సీన్ కానీ ఏదైనా సరే. లైన్ మ్యాన్ మూవీ చూసానండి. సినిమా కన్నడ మూవీ అయినా కూడా తెలుగులో జనాలని ఆదరిస్తుంది అంటే సో మంచి లైన్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఒక 10 నిమిషాలు కరెంటు పోతే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. అలాంటిది ఒక విలేజ్లో కరెంటు పోతే అంటే వాళ్ళకి జనరేటర్స్, ఇన్వర్టర్స్ ఏమి ఉండవు. సో వాళ్ళందరూ ఎంత స్ట్రగుల్స్ పడతారని మనం అనుకుంటాం. సో కరెంటు వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. కొంతమంది స్ట్రగుల్స్ పడతారు, కొంతమందికి ఉపయోగాలు. అంటే ఒక చెట్టు నీడకు వచ్చి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీటింగ్లు పెట్టుకోవడం, ఆ పొలాలు చేసిన వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించుకొని వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా లైన్ బాగా నడుస్తుంది అనే లోపల సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఒక పక్షి గుడ్లు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెడితే అది ఒక సెంటిమెంట్ లైన్గా తీసుకొని ఆ గుడ్లు కరెంట్ వేస్తే ఆ టెంపరేచర్కి ఏదైనా చనిపోతాయేమని చెప్పి ఊరు పెద్దలందరూ కూడా కరెంటు ఆ గుడ్లు పెట్టేదాకా కూడా కరెంటు వేయకూడదని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఆ లైన్ అనేది బాగుంది. మనకి కరెంట్ ఉండేది కాదన్న, ఆ రోజుల్లో అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ సినిమాలో ఏంటంటే ఒక పక్షి గూడు కరెంటు వైర్ల దగ్గర పెట్టుకుంటుంది, కరెంట్ ఆన్ చేస్తే ఆ పక్షి గుడ్లకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి లైన్ మ్యాన్, మన హీరో లైన్ మ్యాన్ 20 రోజులు ఊరు కరెంట్ మొత్తం తీసేస్తాడు. నిజంగా ఆ 20 రోజులు కరెంట్ ఛార్జింగ్ లేక, టీవీలు లేక అందరూ మళ్ళీ పాత రోజుల్లాగా అందరూ సరదాగా కలిసి ఉండడాలు, కలిసి మాట్లాడుకోవడాలు. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక జీవి పక్షులు కానీ ఏదైనా సరే ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న దాని మీద నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించేసి. విజయశ్రీ గారు ఫస్ట్లీ ఆవిడకి కంగ్రాచులేషన్స్. ఆవిడ దీంట్లో మిడ్ వైఫ్ కింద వేశారు. సో చైల్డ్ బర్త్ అలా పిల్లలు పురుళ్ళు పోయడం అది మర్చిపోయినా. మిడ్ వైఫ్ అంటే గబుకుని ఏదో వేరే అనుకోరు, ఆర్జీవులని చూసి మన సుమక్క పంచులు చూస్తే ఈరోజు పుట్టినరోజు కూడా మీకు తెలియదు. మిడ్ వైఫ్ అంటే ఇప్పుడు నర్సుల్లో కాకుండా మన ఇంట్లోనే ఒకళ్ళు పురుళ్ళు అది పోసేవారు, ఓల్డ్ స్కూల్. అలాగా నార్మల్ డెలివరీస్ అది చైల్డ్ బర్త్కి వాళ్ళు పురుళ్ళు పడి హెల్ప్ చేసేవారు. సో దీంట్లో ఏంటంటే ఒక మంచి విషయం ఉంది. పవర్ కట్ అది ఎందువల్ల అప్రాపరేట్ టైంలో అయింది. దానివల్ల ఏంటంటే ప్రతి హ్యూమన్ బర్త్తో పాటు ప్రతి క్రియేచర్ ఏంటంటే మన హ్యూమన్స్ మన మన హెల్త్తో పాటు పక్కన క్రియేచర్స్ కూడా హెల్త్ కాపాడాలి. అలా చేసినప్పుడే మనకి బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి, మనకి లైఫ్ కూడా బాగుంటుంది అన్నారు. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ సినిమా, ఒక ఇలాంటి సినిమా చూడాలి, పబ్లిక్ చూపించాలి, రూపాయి విలువ తెలుస్తుంది, ఒక మన సాంప్రదాయం తెలుస్తుంది, ఒక బల్గం మనం ఎంత మెసేజ్ ఉందో ఈ సినిమా కూడా మనకు ఎంత మెసేజ్ ఉంటుంది. పైసలు వేస్ట్ చేసుకోకూడదు, దాన్ని ఒక వృధా చేసుకోండి, ఖరాబ్ చేసుకోవద్దని ఒక మెసేజ్. నిజంగా చెప్తున్నా, సినిమా చూసి మాత్రం ఏడ్చినా, కన్నీళ్ళు అయితే వచ్చిన, రియల్గా చెప్తున్నా హార్ట్ టచింగ్ అనిపించింది. అయితే అన్న మీకు కంటెంట్ చూస్తే కొంచెం నవ్వుగా అనొచ్చు, 4 గుడ్ల కోసం సినిమా ఇది. బట్ ఆ గుడ్డుల్లో కూడా ఉన్నది ఒక ప్రాణమే అని చాలా ఎమోషనల్గా, చాలా ఎథిక్స్తో మనకి తెలియజేశారనమాట. ఇందులో డైరెక్షన్ అయితే మాత్రం రఘు గారు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానీ ఆ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా మనకి కామెడీగా వెళ్తుంటారు. 4 గుడ్లు ఒక లైన్ మీద పెట్టడం వల్ల అది దానివల్ల ఊరికి కరెంట్ ఆపేస్తారు. దానివల్ల ఊళ్ళందరూ సరే అని అంటారు. చూసా ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న మనకి. బట్ సినిమా జరిగే కొద్ది కామెడీ తక్కువ అవుతుంది, ఎమోషన్ ఎక్కువ అవుతుంది. అలా సినిమాలో నీలమైపోతాం అనమాట. మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, అమ్మ ఏంట్రా అనిపిస్తుంది. సో మన ఊర్లో మనకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంత రియాలిటీ ఉంటుంది. ఇందులో మనకి ఈ మధ్యకాలం చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతుంది. సో మన బలగం చూశారు కదా, అలాగే పల్లెటూరు నేపథ్యంలో ఇది ఒక లైన్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందులో ఏ మాత్రం డౌట్ లేదు. అలాగే హీరో గారు కానీ హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లవ్ సీన్స్ కావచ్చు, కామెడీ అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఉండాలో కామెడీ అండ్ రొమాన్స్, మంచి కామెడీ సీన్స్, మంచి ఫ్యామిలీ ఎథిక్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. బట్ ఫస్ట్ హాఫ్ మనకి చాలా కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకి ఎమోషన్ టచ్ చేస్తుంది. మనకి క్లైమాక్స్ అయితే ఉన్న ఎమోషన్ సీన్ అయితే ఉంటుందన్న కంటదడి పెడిస్తుంది అనమాట. ఒక జయశ్రీ గారి క్యారెక్టర్ పెద్ద ఆవిడకి నటించడం అంటే ఆ క్యారెక్టర్ లాస్ట్ చనిపోయినప్పుడు ఆ సీన్ ఉంటుంది, అదైతే సూపర్ అన్నమాట. ఆ గుడ్లు ఏదైతే మనకి ఆ పిల్లలు బయటకు వచ్చే సీన్ అయితే ఉంటుంది, లైవ్ టెలికాస్ట్ అని, ఆ సీన్ అయితే నిజంగా కంటదడి పెట్టేస్తుంది. సో ఓవరాల్ గా లైన్ మ్యాన్ మూవీ సరదా మూవీ కాదన్న, ఒక మంచి ఎథిక్స్ మంచి కంటెంట్ ఉన్న మూవీ.